సాధారణంగా మనం దోసిలిలో నీటిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. అవును, ఆ నీరు మన వేళ్ల సందుల గుండా జారిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా. మనం ఆ నీటిని ఎంత గట్టిగా బంధించాలని ప్రయత్నిస్తే, మన పిడికిలిని ఎంత బిగించి పట్టుకుంటే అదంత వేగంగా చేజారిపోతుంది కదా. నిజమే, ఇది ప్రతి సాధకుడికి అనుభవంలోకి వచ్చే విషయమే. నీటిని ఒకే చోట నిశ్చలంగా నిలపడం ఎంత కష్టమో, మన మనసును ఒకే లక్ష్యంపై నిలపడం కూడా అంతే కష్టమైన పని. కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చున్న మరుక్షణం నిశ్చలత్వం రాకపోగా ఏదేదో చెయ్యాలన్న తపన మొదలవుతుంది. అవును, ఎక్కడికో వెళ్లాలన్న ఆలోచనల తుఫానొస్తుంది. ప్రయత్నం పెరుగే కొద్దీ ఏకాగ్రత చేజారిపోతున్నట్లు అనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. అది చాలా అలజడితో కూడిన సమయం. అందుకే ఈనాటి లోతైన పరిశీలనలో అత్యంత సహజమైన కాని ప్రతి సాధకుణ్ణి వేధించే ఈ అస్థిరమైన మనసును ప్రశాంతమైన ధ్యానస్థితికి ఎలా చేర్చవచ్చో తెలుసుకోబోతున్నాం. ఈ అంశంపై చర్చ చాలా అవసరం. దీనికోసం మనం విముక్తి మగ్గ మరియు త్రిపిటకాలు లేదా పాళి కానన్ అందించిన ప్రాచీన అత్యంత లోతైన బోధనలను విశ్లేషించబోతున్నాం. ఆ నీటిపోలిక చాలా స్పష్టమైన చిత్రాన్నిస్తోంది. ద్రవ పదార్థాల సహజ లక్షణం బంధీ కావడానికి ఇష్టపడకపోవడం. అంటే వాటిని ఒక ఆకారంలో ఇమిడ్చలేమో అంటారా? అవును. అలాగే మనస్సు కూడా నిరంతరం ప్రవహించే ఒక ప్రవాహం లాంటిది. భౌతికంగా ఉన్న ఏదైనా ఒక వస్తువును మనం చూడగలం, ఒక చోట పెట్టగలం. కాని ఆలోచనలను అలా పెట్టలేం కదా. ఖచ్చితంగా. ఏ ఆకారమూ లేని ఆలోచనల సమూహాన్ని నియంత్రించడమంటే గాలిని చేతుల్తో పట్టుకోవడానికి ప్రయత్నించినట్లే. నిజానికది అసాధ్యమనిపిస్తోంది. కాని ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ పాలికానన్ గ్రంథాలు కేవలం సిద్ధాంతాలు చెప్పవు. అంటే ఏకాగ్రత సాధించండి అని ఒక వాక్యంలో తేల్చి చెప్పవంటారా? సరిగ్గా చెప్పారు. ఒక చెదిరిన మనస్సు సంపూర్ణమైన నిశ్చలత్వానికి చేరుకునే ప్రయాణాన్ని ఒక శాస్త్రీయమైన పటంగా మన ముందుంచుతాయి. ఒక స్పష్టమైన మార్గదర్శకత్వం ఇస్తాయన్నమాట. గంభీరమైన వ్యత్యాసాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోబోతున్నాం. ఈ రెండు స్థితుల మధ్య జరిగే ప్రయాణమే ఒక భిక్షు సాధనలో అత్యంత కీలకమైన ఘట్టం కదా. అవును, అదొక లోతైన పరిణామక్రమం. అయితే ఈ ప్రయాణాన్ని మనం ఎక్కడ మొదలుపెట్టాలో అక్కడి నుండే ప్రారంభిద్దాం. ధ్యానం ప్రారంభించిన తొలి రోజుల్లో లేదా తొలి ప్రయత్నాల్లో మనసు ఎందుకు అంతగా ఊగిసలాడుతుంది? దానికి కారణం దాని సహజ స్వభావమే. ఆ గ్రంథాలలో దీనిని అలల మీద ఉన్న పడవతో పోల్చారు కదా. నీటిమీద పడవ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఆరంభంలో అప్పుడప్పుడు ఏకాగ్రత కుదిరినట్లనిపించినా అది క్షణికంగా మాత్రమే ఉంటుంది. అవును, అది ఎందుకు కేవలం క్షణికంగా మాత్రమే ఉంటుంది? వింటున్న సాధకులకు ఈ పరిస్థితి చాలా సుపరిచితం అని నేననుకుంటున్నాను. ఈ ఊగిసలాట వెనుకున్న అసలు కారణమేమిటి? ఈ పరిస్థితిని లోతుగా అర్థం చేసుకోవడానికి మనం విముక్తి మగ్గ గ్రంథంలోని పాలీ పదమైన ఉపచార సమాధిని పరిశీలించాలి. ఉపచార అంటే దానికి అర్థమేమిటి? ఉపచార అనే పదానికి సమీపంలో ఉండటం లేదా ముఖద్వారం వద్ద ఉండటం అని అర్థం. ఒక గ్రామానికి వెళ్లే దారిని గ్రామ మార్గం అన్నట్లుగానా? ఖచ్చితంగా. గ్రామానికి వెళ్లే దారి గ్రామానికి సమీపంలోకి తీసుకువెళ్తుంది కాని అది గ్రామం కాదు. అలాగే ఇది సంపూర్ణమైన ఏకాగ్రతకు అత్యంత సమీపంలో ఉండే స్థితి. అంటే గమ్యానికి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. అవును. ఈ దశలో మనసు తన లక్ష్యాన్ని కొంతవరకు అనుసరిస్తుంది. దానికి ఏకాగ్రత శక్తి లభిస్తుంది. పాళిలో దాన్ని సమాధిబల అంటారు గదా. సరిగ్గా చెప్పారు. సమాధిబలం ఉంటుంది. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన లోపముంటుంది. శక్తి ఉన్నంత మాత్రాన నిలకడ రాదు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. మనసుకి ఏకాగ్రత శక్తి లభించినప్పుడు, లక్ష్యంపై దృష్టి నిలపగలిగినప్పుడు ఇక నిలకడెందుకుండదు? పైకి అలానే అనిపిస్తుంది. కాని అక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. అదేమిటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అక్కడ శక్తి ఉన్నప్పటికీ దానిని నిలబెట్టే పునాది ఇంకా బలపడలేదు. పాలీ క్యానన్ ప్రకారం సాధనలో 5 ఇంద్రియ శక్తులు ఉంటాయి. వాటిని ఇంద్రియాలు అంటారు కదా. అవును. అందులో అత్యంత ముఖ్యమైంది శ్రద్ధ. అంటే కేవలం గుడ్డినమ్మకం కాదు కదా. కాదు కాదు. శ్రద్ధ అంటే అచంచలమైన విశ్వాసం మరియు అంతర్గత బలం. ఉపచార సమాధిలో ఏకాగ్రత ఉంటుంది కాని ఈ శ్రద్ధలాంటి శక్తులింకా పరిణితి చెందవు. దీనివల్లనే ఆ ఊగిసలాట వస్తుందన్నమాట. అవును. దీన్ని వివరించడానికి ఆ ప్రాచీన గ్రంథాలలో ఒక అద్భుతమైన రూపకాన్ని వాడారు.
ఒక చిన్న పిల్లాడు అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న దశను ఊహించుకోండి. సరే. వాడు నిలబడాలని గట్టిగా ప్రయత్నిస్తాడు, కొంతసేపు నిలబడతాడు కూడా. కాని కాళ్లల్లో తగినంత బలం లేక కింద పడిపోతాడు. సరిగ్గా అదే జరుగుతుంది. వాని కాళ్లల్లో, కండరాలలో ఇంకా తగినంత బలం లేకపోవడం వల్ల మాటిమాటి కింద పడిపోతూ ఉంటాడు. ఆ పిల్లాడికి నిలబడాలనే స్పష్టమైన ఉద్దేశ్యం ఉంటుంది. అవును, శక్తిని కూడా తీసుకుంటాడు, కాని శారీరక నిలకడ ఉండదు. అలాగే ఈ తొలిదశలో మనసు కూడా ఒకే లక్ష్యంపై ఎక్కువసేపు నిలవలేదు. అది పదే పదే జారిపోతూ ఉంటుంది. ఇది నిజంగా చాలా లోతైన పోలిక. పిల్లాడికి నడవాలనే కోరిక బలంగా ఉంటుంది, కానీ కండరాల బలం సరిపోదు. ధ్యానంలో కూర్చున్న ఒక భిక్షువు పరిస్థితి కూడా సరిగ్గా ఇంతే. ఆ క్షణంలో ఆ పిల్లాడికి ఎంత నిరాశ కలుగుతుందో, తన మనసు పదే పదే లక్ష్యం నుండి జారిపోతున్నప్పుడు సాధకుడికి కూడా అంతే నిరాశ కలుగుతుంది. నిజమే. మనసు లక్ష్యానికి చేరువలోనే ఉంటుంది, కాని శ్రద్ధ అనే బలం పూర్తిగా వికసించలేదు. అయితే ఇక్కడే విషయం అత్యంత ఆసక్తికరంగా మారుతుంది. ఈ నిలకడలేని మనసు స్థిరపడాలంటే దాన్ని అడ్డుకుంటున్న మూలాలను మనం ఎలా ఎదుర్కోవాలి? అది చాలా కీలకమైన ప్రశ్న. దానికి మనం ఆటంకాలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సోర్స్ మెటీరియల్లో ఈ దశను వివరిస్తూ దృష్టి ఇంకా గుడ్డిగానే ఉంటుంది అని స్పష్టంగా పేర్కొన్నారు కదా. అవును, అక్కడ గుడ్డితనమనే పదాన్ని వాడారు. ఏకాగ్రత కుదిరినప్పుడు, లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా గుడ్డితనం ఎందుకుంటుంది? ఒక భిక్షు ఈ అడ్డంకులను ఎలా గుర్తించి దాటగలడు? ఉపచార సమాధిలో ఉన్నప్పుడు ఒక సాధకుడికి తనకు ఏకాగ్రత వచ్చేసింది కదా అని అనిపిస్తుంది. తాను ప్రశాంతతను చేరుకున్నాను అని భ్రమపడతాడంటారా? ఖచ్చితంగా. కాని ఆ దశను గ్రంథాలు గుడ్డితనంతో ఎందుకు పోల్చాయో తెలుసుకోవాలంటే మనం నీవరణ అని పిలువబడే 5 ఆటంకాలను విశ్లేషించాలి. నీవరణ అంటే మన దృష్టిని కమ్మేసే మందపాటి పొరల్లాంటివి అనమాట. అవును, అందులో మొదటిది ప్రాపంచిక కోరికలు లేదా పాళీలో కామఛంద. అంటే ఇంద్రియ సుఖాల పట్ల ఆకర్షణ కదా. సరిగ్గా చెప్పారు. తరువాత ద్వేషం, బద్ధకం, చంచలత్వం మరియు 5వది సందేహం. ఈ 5 మనసును నిరంతరం కలుషితం చేస్తుంటాయి. అంటే ఆ పడవ అలల మీద ఊగిసలాడటానికి కారణం బయట గాలి కాదు, లోపల ఉన్న ఈ ఆటంకాలే. కాని నా ప్రశ్నేమిటంటే, ఉపచార సమాధిలో ఉన్నప్పుడు సాధకుడు ప్రశాంతంగానే ఉంటాడు కదా. ఆ సమయంలో ఈ ఆటంకాలు కనిపించవు కదా. మరి ఆ ప్రశాంతతను గుడ్డితనమని ఎందుకంటారు? ప్రశాంతంగా కనిపించడం వేరు, స్వచ్ఛంగా మారడం వేరు. ఉపచార సమాధి దశలో ఈ 5 ఆటంకాలు శాశ్వతంగా నాశనం కావు. కేవలం తాత్కాలికంగా అణచివేయబడతాయి అంటారా? అవును, దీన్నే పాక్షిక అణచివేత అంటారు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక కుండలో బురద నీరుందనుకుందాం. సరే, దాన్ని కదల్చకుండా అలానే వదిలేస్తే? కొంతసేపటికి బురదంతా అడుగుకు చేరుకుంటుంది. పైకి నీరు చాలా స్పష్టంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. అవును, పైకి చూస్తే స్వచ్ఛంగానే ఉంటుంది. సాధకుడు ఆ పైనీటిని చూసి నా మనసు ఎంత స్వచ్ఛంగా మారింది అని భ్రమపడతాడు. కాని అది నిజమైన స్వచ్ఛత కాదు. ఎందుకంటే ఆ కుండను కొంచెం కదిపితే చాలు. సరిగ్గా చెప్పారు. అడుగున ఉన్న బురద మళ్లీ పైకొచ్చి నీటిని కలుషితం చేస్తుంది. ఉపచార సమాధిలో జరిగేది కూడా ఇదే. దుమ్మును కార్పెట్ కింద ఊడ్చిపెట్టినట్లన్నమాట. అవును, పైకి మనసు నిశ్చలంగానే కనిపిస్తుంది, కాని లోపల మాలిన్యం అలాగే దాగి ఉంటుంది. అందుకే ఈ దశను అపవిత్రమైనదిగా వర్ణించారు. మరియు గుడ్డితనంతో సమానమైనదిగా చెప్పారు. ఆటంకాలు తాత్కాలికంగా నిద్రించినంత మాత్రాన మనం స్వచ్ఛతను సాధించినట్లు కాదు కదా. నిజమే. ఆ అడుగున ఉన్న బురదను అనగా ఆటంకాలను సమూలంగా తీసివేస్తేనే అది నిజమైన స్వచ్ఛత. అప్పుడు మాత్రమే ఆ గుడ్డితనం పోయి అసలైన స్పష్టమైన దృష్టి కలుగుతుంది. ఖచ్చితంగా. ఆ బురద నీటి పోలికతో విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం పైకి ప్రశాంతంగా కనిపించడం, అణచివేయడం వేరు, ఆ మాలిన్యాన్ని సమూలంగా నిర్మూలించడం వేరు. అవును, అణచివేయబడిన ఆటంకాలు ఏ క్షణమైనా మళ్లీ పైకి లేవగలవు. కాని ఈ ప్రక్రియలో మనసు ఎలా తనను తాను మార్చుకుంటుంది? ఈ పాక్షిక అణచివేత నుండి శాశ్వత నిర్మూలనకు వెళ్లే మార్గమేమిటి? విముక్తిమగ్గ గ్రంథంలో పఠనకారుడి రూపకాన్ని ప్రస్తావించారు కదా, దాన్ని ఇక్కడ ఎలా అన్వయించుకోవచ్చు? ఆ పఠనకారుడి రూపకం సాధనలో నిరంతర శ్రమ యొక్క ఆవశ్యకతను చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఒక పఠనకారుడు అంటే శ్లోకాలను వల్లించే వ్యక్తి తన పఠనాన్ని కొంతకాలం పాటు ఆపివేస్తే ఏమవుతుంది? క్రమంగా అతను ఆ అక్షరాలను మర్చిపోతాడు. అవును, ఆ పదాల క్రమాన్ని మర్చిపోతాడు.
ఉపచార స్థితిలో ఉన్న మనస్సు సరిగ్గా ఇలాంటిదే. అంటే సరైన క్రమశిక్షణ లేకపోతే సులభంగా చెదిరిపోతుంది. ఎందుకంటే అక్కడ భావన లేదా సాధన యొక్క ఆధిపత్యం ఇంకా స్థిరపడలేదు. కాని నిరంతరం పఠించే వ్యక్తి ఎన్నటికీ మర్చిపోడు. తన విద్యపై అతనికి సంపూర్ణ పట్టు ఉంటుంది కదా. అలాగే ఆ ఊగిసలాడే మనస్సును ఒక నిరంతర పఠనకారుడిలా మార్చుకోవడానికి నిరంతర ప్రత్యవేక్షణ అవసరం. ఈ పదం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రత్యవేక్షణ అంటే ఏమిటి? ఒక భిక్షు ఈ ప్రత్యవేక్షణను తన సాధనలో ఎలా ఉపయోగిస్తాడు? అది కేవలం ఆలోచించడం మాత్రమే కాదు. ప్రత్యవేక్షణ అంటే తనను తాను అత్యంత సూక్ష్మంగా పరిశీలించుకోవడం. తన అంతరంగాన్ని నిరంతరం గమనించుకోవడమన్నమాట. అవును. ఒక భిక్షు ధ్యానంలో ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తే దాన్ని బలవంతంగా అడిచివేయడు. ఆ ఆలోచన ఎక్కడముండి వస్తోంది అని చూస్తాడు. అంటే అది కామచ్ఛంద వల్ల లేక చంచలత్వం వల్ల అని నిశితంగా గమనిస్తాడా? సరిగ్గా చెప్పారు. ఆ అడ్డంకిని దాని మూలాల దగ్గర గుర్తించి తన మనస్సును మళ్లీ లక్ష్యం వైపు మళ్లిస్తాడు. ఈ నిరంతర పరిశీలన, ఈ ఎడతెగని నిఘానే ప్రత్యవేక్షణ. ఈ ప్రక్రియ ద్వారానే ఆ బురద నీటిలోని మాలిన్యం నెమ్మదిగా తొలగిపోతుందన్నమాట. ఇదొక నిరంతర యుద్ధం లాంటిది. కాని ఆయుధాలతో కాదు, ఎరుకతో చేసే యుద్ధం. వింటున్న సాధకులకు ఇదొక అత్యంత ముఖ్యమైన సూచన. ఇది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు. ఒకసారి కిందపడిన పిల్లాడు మళ్ళీ మళ్ళీ లేచి నిలబడడానికి ఎలా ప్రయత్నిస్తాడో అలాగే నిరంతర ప్రత్యవేక్షణ ద్వారా మనసు తన చంచలత్వాన్ని క్రమంగా వదులుకుంటుంది. సరే, ఈ పోరాటం తర్వాత వచ్చే గమ్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆటంకాలను పూర్తిగా తొలగించిన తర్వాత మనసు ఏకత్వం సాధించే ఆ అద్భుతమైన మార్పును అర్థం చేసుకుందాం. అది సాధకుడి జీవితంలో అత్యున్నత దశ. ఇందాక మనం అలల మీద పడవ అన్నాం కదా. అల్లకల్లోలంగా ఉన్న నీటి నుండి గాలి ఏమాత్రం లేని అద్దంలాంటి ప్రశాంతమైన నీటిపై పడవ నిశ్చలంగా ఉన్నట్లు మనసు సంపూర్ణంగా ఏకమైనప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఆ అనుభవాన్ని విశాల దృక్పథంతో చూస్తే సాధకుడు అప్పనా సమాధి అనే అద్భుతమైన గమ్యాన్ని చేరుకున్నట్లు లెక్క. అప్పనా అంటే సంపూర్ణమైన ఏకత్వం కదా. అవును, సంపూర్ణమైన శోషణం. ఇక్కడ మనసు తన లక్ష్యంలో పాక్షికంగా కాదు, సంపూర్ణంగా లీనమైపోతుంది. ఉపచార సమాధిలో కేవలం సమాధిబల మాత్రమే ఉంటే ఇక్కడ ఇంకేదో శక్తి వస్తుంది కదా. ఇక్కడ భావనా బల సిద్ధిస్తుంది. అంటే సాధన శక్తి సంపూర్ణంగా వికసించి ఒక అభేద్యమైన కవచంలా మారుతుంది. త్రిపిటకాల్లో దీనిని ఒక బలవంతుడితో పోల్చారు. ఇందాకటి రూపకంలో బలహీనుడైన చిన్న పిల్లాడు కింద పడిపోతే ఈ స్థితిలో ఒక బలమైన వ్యక్తి, కండలు తిరిగిన వీరుడు ఏ ఆధారమూ లేకుండా రోజంతా స్థిరంగా ఒకే చోట నిలబడగలడు. ఆ వ్యక్తి ఎంత స్థిరంగా ఉంటాడో ఈ అప్పన్నా సమాధి స్థితిలో మనసు మరియు శ్రద్ధ ఏమాత్రం చలించవు. ఖచ్చితంగా. బయట ఎన్ని తుఫానులు వచ్చినా ఆంతరంగంగా అవి లక్ష్యంపై ఒక శిలలా స్థిరపడిపోతాయి. ఒక బలవంతుడు రోజంతా ఏ చలనం లేకుండా నిలబడటం, ఈ పోలిక వింటుంటేనే ఆ నిశ్చలత్వం యొక్క గాఢత అర్థమవుతోంది. ఆ చిన్న పిల్లాడి అస్థిరతకు ఈ బలవంతుడి స్థిరత్వానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో మనం చూడవచ్చు. ఇది ఒక అద్భుతమైన పరిణామం. అయితే ఈ మార్పు ఎలా జరుగుతుంది? నెమ్మదిగా జరుగుతుంగా లేక అకస్మాత్తుగానా? ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన సాంకేతిక పదాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. చెప్పండి. సోర్స్ మెటీరియల్లోని విముక్తిమగ్గ ఆధారంగా చూస్తే గోత్రభూ అనే పదం కనిపిస్తుంది. ఇది వినడానికి చాలా లోతైనదిగా ఉంది. గోత్రభూ అంటే ఏమిటి? ఈ సంపూర్ణ ఏకత్వానికి, అప్పనా సమాధికి దానికున్న సంబంధమేమిటి? మీరు చాలా లోతైన అంశాన్ని స్పృశించారు. గోత్రభూ అనేది పాలీకానంలోని సాధకుడి జీవితాన్ని మార్చేసే భావన. దీన్ని విశ్లేషకులు వంశం మారడమంటారు. వంశం మారడం అంటే భౌతికమైన కుటుంబ వంశం కాదు కదా. కాదు కాదు, ఇది మనసు యొక్క వంశం. సాధారణంగా మన మనసు ప్రాపంచిక విషయాలకు, ఆందోళనలకు కట్టుబడి ఉండే ఒక వంశానికి చెంది ఉంటుంది. అది దాని సహజ స్థితి. అవును. కాని ఆ సాధారణ ప్రాపంచిక స్థితి నుండి అత్యున్నతమైన సమాధి స్థితికి మారే ఆ ఒక్క క్షణాన్నే గోత్రభూ అంటారు. అది నెమ్మదిగా జరిగే పరిణామం కాదు. అదొక నిర్దిష్టమైన పదునైన క్షణం అన్నమాట. ఒక పరివర్తనా బిందువు లాంటిదా? ఖచ్చితంగా. ఆ ఒక్క క్షణంలో పాత మనసు నశించి కొత్త మనసు పుడుతుంది.
అప్పటి వరకు అటూ ఇటూ ఊగిసలాడిన మనసు ఒకే ఉదుటున ఆ ప్రాపంచిక గురుత్వాకర్షణ శక్తిని ఛేదించుకొని బయటపడుతుందా? అక్షరాలా అంతే. మీరు వాడిన గురుత్వాకర్షణ అనే పోలిక చాలా సరైనది. రాకెట్ భూమి ఆకర్షణను వదిలేసి అంతరిక్షంలోకి ప్రవేశించే ఆ ఒక్క క్షణంలాంటిదిది. అంటే ఉపచార సమాధి అంతా ఈ మార్పునకు ముందు జరిగే సన్నాహకమన్నమాట. అవును, బురదను తొలగించే ప్రక్రియ. గోత్రభూ అనేది ఒక ముఖద్వారం లాంటిది. ఆ క్షణం దాటగానే ఆ ప్రాపంచిక వంశానికి చెందిన లక్షణాలు పూర్తిగా తెగిపోతాయి. ఆ వెంటనే మనస్సు తన లక్ష్యంలో సంపూర్ణంగా లీనమైపోతుందన్నమాట. గ్రంథాలలో ధ్యాన వస్తువును భూమి చక్రం అనగా ఎర్త్ డిస్క్ తో పోల్చారు. ఆ భూమి చక్రంలో మనసు ఎలా ఐక్యమవుతుందంటే ఇక గమనించేవాడు వేరు, గమనించబడే వస్తువు వేరు అనే భేదమే ఉండదు. సాధారణంగా మనం ఒక పువ్వును చూస్తే నేను చూస్తున్నాను, అది పువ్వు అనే రెండు అంశాలు ఉంటాయి గదా. కాని ఇక్కడ అదొక అభిలాహావ సంబంధంగా మారుతుంది. నీడిబొట్టు సముద్రంలో కలిసినట్లు మనసు లక్ష్యంతో ఏకమవుతుంది. ఆ ఏకత్వమే ఆ అభేదస్థితి, అప్పన సమాధి. దీన్ని మనం లోతుగా విశ్లేషిస్తే ఈ ప్రయాణం ఎంత గంభీరమైనదో, ఎంత కష్టసాధ్యమైనదో అర్థమవుతుంది. అవును, అదొక అద్భుతమైన సాహసం. కేవలం ఉపచార సమాధిలోని ఆ ఊగిసలాట, ఆ క్షణిక ఏకాగ్రత నుండి అప్పన సమాధిలోని సంపూర్ణ ఏకత్వం, స్థిరత్వం వరకు మనస్సు చేసే ప్రయాణం ఒక అద్భుతమైన సాహసమే. చిన్నపిల్లాడి అస్థిరత నుండి బలవంతుడి అచంచలమైన నిశ్చలత్వం వరకు జరిగే మానసిక పరిణామమిది. అపవిత్రత మరియు గుడ్డితనం నుండి స్వచ్ఛమైన స్పష్టమైన దృష్టివైపు సాగే పయనమిది. ఇది వింటుంటేనే ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతోంది. నిజమే. మరియు ఈ ప్రయాణంలో సాధకులు గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే, శ్రద్ధ అనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది ఒక క్రియాశీలకమైన శక్తి. ఆ శక్తితోనే ముందుకు వెళ్ళాలి. అవును, నిరంతర ప్రత్యావేక్షణ అనే ఆయుధంతో తనలోని అడ్డంకులను పారద్రోలిన భిక్షువు మాత్రమే ఆ గోత్రపు అవస్థను చేరుకోగలడు. ఎవరైతే తమ మనసులో రేగే ప్రతి ఆలోచనను నిశితంగా గమనిస్తూ దాన్ని దారికి తెచ్చుకుంటారో వారు మాత్రమే ఆ ప్రాపంచిక వృత్తాన్ని ఛేదించి అనంతమైన ఏకత్వంలోకి ప్రవేశించగలరు. ఈ ప్రయాణంలో ఓర్పు మరియు నిరంతర పరిశీలన తప్ప మరో దగ్గరదారి లేదు. ఈ త్రిపిటకాల బోధనలు, విముక్తిమగ్గలోని సూత్రాలు నేటి కాలంలో వింటున్న సాధకులకు ఎందుకు ఇంత ఆవశ్యకమో మనం ఒకసారి లోతుగా ఆలోచించాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఏకాగ్రతను నిరంతరం పరీక్షిస్తున్నప్పుడు మన మనసు పదే పదే ఎందుకు చెదిరిపోతుందో అర్థం చేసుకోవడానికి ఈ పురాతన పంక్తులు ఒక అద్దంలా పనిచేస్తాయి. మనం మనలోని ఆటంకాలను కేవలం అణచివేస్తున్నామా, కుండలోని బురదను కదలకుండా ఉంచుతున్నామా, లేక వాటిని సమూలంగా నిర్మూలిస్తున్నామా అని ఎవరికి వారు అంతరంగంలో ప్రశ్నించుకోవాలి. అవును, నిరంతర సాధన ద్వారా మనసును ఒక బలవంతుడిలా ఎలా స్థిరపరచుకోవచ్చో ఈ లోతైన పరిశీలన మనకు తెలియజేస్తుంది. ఈ ప్రాచీన బోధనల వెనుకున్న అసలైన ఉద్దేశ్యం కూడా అదే కదా. ఖచ్చితంగా. ఆ గ్రంథాలు కేవలం పండితులు చర్చించుకోవటానికి రాసినవి కావు. వాటిని ఒక దిక్సూచిగా తీసుకుని మన లోపలికి మనం ప్రయాణించడానికి. మన మనస్సు ప్రశాంతతను వెతుక్కునే క్రమంలో మొదట్లో అలలమీద పడవలా ఊగిసలాడటం అత్యంత సహజమే అని మనం ముందుగా అంగీకరించాలి. ఆ పరిస్థితిని చూసి నిరాశ చెందకూడదు. ఆ అంగీకారమే ప్రయాణంలో మొదటి అడుగు. అక్కడి నుండి గుడ్డితనాన్ని వదిలి పాక్షిక అణచివేతను దాటి నిరంతరమైన ప్రత్యవేక్షణతో సాధనను కొనసాగించాలి కదా. అవును, వంశం మారే ఆ అద్భుతమైన గోత్రభూ క్షణం కోసం నిశ్చలంగా వేచి ఉండాలి. ఈనాటి పరిశీలనను ముగించే ముందు వింటున్న సాధకులకు ఒక గంభీరమైన ఆలోచనను మిగల్చాలనుకుంటున్నాను. ప్రారంభంలో మనం వేళ్ల సందుల గుండా జారిపోయే నీటి గురించి మాట్లాడుకున్నాం. మనం ఎంత గట్టిగా పట్టుకోవాలని చూసినా మనస్సు అలాగే జారిపోతుందని అనుకున్నాం కదా. అవును, మన ప్రయత్నం ప్రయోజన కొద్దీ అది పారిపోతుందనుకున్నాం. కాని ఈ సుదీర్ఘమైన ప్రయాణమంతా విన్న తర్వాత ఒకసారి మనసు ఆ నీటి అలల స్వభావాన్ని వదిలేసి ఆ బురదను పూర్తిగా వదిలించుకుని తన లక్ష్యంలో పూర్తిగా లీనమైపోయి అప్పనా సమాధిని చేరుకున్నప్పుడు గమనించేవాడు గమనించబడే వస్తువు అనే భేదం పూర్తిగా చెరిగిపోయినప్పుడు అప్పుడు మిగిలే ఆ అఖండమైన నిశ్శబ్దం ఎలాంటిది? అంతవరకు చప్పుడు చేసిన ఆలోచనలన్నీ ఆగిపోయిన శూన్యంలో వినిపించే అంతరంగ నాదం ఏమిటి? బహుశా ఆ నిశ్శబ్దాన్ని పదాలలో వర్ణించడం అసాధ్యమేమో. ఈ ప్రశ్నపై ప్రతి ఒక్కరూ తమదైన లోతైన ప్రత్యవేక్షణ చేసుకోమని ప్రోత్సహిస్తూ ఈనాటి లోతైన పరిశీలనను ఇక్కడితో ముగిద్దాం.